చైనా బిలియనియర్ జాక్ మా ఒక మాట చెప్తాడు, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్, బట్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ బ్యూటిఫుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డై బై టుమారో ఈవినింగ్. Today is difficult, tomorrow is more difficult, day after tomorrow is beautiful, most people die tomorrow evening. ఎస్, అంటే ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ ఎదురు చూడడంలో కానీ చాలామంది మధ్యలోనే మానేస్తారు. ప్లీజ్ డోంట్ స్టాప్, స్ట్రైవ్ హార్డ్, వర్క్ హార్డ్ అండ్ వెయిట్ ఫర్ ద రిటర్న్స్ అని దాని అర్థం కదా. జీవితంలోనూ వ్యాపారాల్లోనూ పర్సనల్ ఫైట్స్లోనూ ఇది 100కి 100 పళ్ళు నిజం కదా. అయితే కాస్త డిఫరెంట్గా సినిమాల్లో ఈ ఫార్ములాని వంట పట్టించుకున్నది ఎవరు, చేతల్లో నిరూపించింది ఎవరు అంటే నేను టక్కని తడువుకోకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఊహించరేమో. ఎవరో తెలుసా? రవితేజ. నిజమే కదా, చాలామంది సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చుంటారు, ట్రై చేసి ఉంటారు, కొంతకాలం ఎదురు చూస్తారు, కానీ ఏదో ఒక టైంలో గివప్ చేసేస్తారు. ఇక మన వల్ల కాదనో, ఇప్పటికే చాలా కాలం ఎదురు చూసామనో కాడి పక్కన పారేస్తారు. కానీ ఏళ్ల తరబడి ఎదురు చూడటమే కాదు, రిజల్ట్ రాబట్టడము, సక్సెస్ కొట్టడము, ఆ సక్సెస్ మీద కెరీర్ని, లైఫ్ని, అన్నిటికీ మించి ఇన్స్పిరేషన్ని బిల్డ్ చేసిన హీరో ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ రవితేజనే కనపడతాడు. అవునా? మనకు అర్థం కాలేదా, లేదంటే పరిశీలనగా చూడలేదా అని అనుకుంటున్నారా? అసలు రవితేజ ఎందుకు స్పెషలో, ఫ్రమ్ నోవేర్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ జనరేషన్కి ఏ రంగంలో అయినా రవితేజ ఎందుకు ఇన్స్పిరేషను డీటెయిల్డ్గా చూద్దామా. ఇట్స్ అబౌట్ ఫిలాసఫీ, వర్క్ కల్చర్ అండ్ గేట్ క్రాషింగ్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. రవితేజ ఎప్పుడు మొదలయ్యాడు అని ఎవరినన్నా అడిగితే చాలామంది హాయ్ రే హాయ్ లాంటి సింధూరంతో మొదలయ్యాడు అనుకుంటారు. ఆ తర్వాత జగపతి బాబు లాంటి కొందరు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించాడు అనుకుంటారు. ఖడ్గం లాంటి మల్టిపుల్ రోల్స్ ఉన్న సినిమాల్లో ఎలివేట్ అయ్యాడు అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా కొద్ది మందికే, దట్టు ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసేమో. ఎప్పుడో రవితేజ ఎర్లీ 90sలో అల్లరి ప్రియుడని రాజశేఖర్ది ఒక సినిమా వచ్చి ఉంటుంది. అందులో మీరు కాస్త పరిశీలనగా చూస్తే హీరో పక్కన ఉండే 4-5 ఫ్రెండ్స్ గుంపులో ఒకటిగా కనపడతాడు. అది 93లో వచ్చిన సినిమా. మరి ఈడియట్ ఎప్పుడు వచ్చింది? 2003, 2002? అంటే 10 ఏళ్లకు పైగా పీరియడ్ ఉంది. మధ్యలో చాలా జర్నీ ఉంది, అంతకు మించిన స్ట్రగుల్ ఉంది. అంతెందుకు 95లోనో 96లోనో నిన్నే పెళ్ళాడితే సినిమా వస్తే అందులో నైట్ క్లబ్లో దెబ్బలు తినే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. చూశారు కదా, రవితేజ ఇలాంటి క్యారెక్టర్లో కూడా కనిపించాడు. ఆ తర్వాత కాస్త డైలాగులున్న వడ్డే నవీన్ సినిమాల్లోనో, జగపతి బాబు సినిమాల్లోనో మనకి ఫస్ట్ టైం రిజిస్టర్ అయి ఉంటాడు. అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ సింధూరంతో పడింది అనుకుంటే, హీరోగా బాక్స్ ఆఫీస్ మీద ముద్ర గుద్దింది మాత్రం ఇడియట్తోనే కదా. ఇన్ని స్ట్రగుల్స్, ఇంత వెయిటింగ్ పీరియడ్ ఈ మధ్యకాలంలో ఏ హీరోకి లేవేమో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళకి. తండ్రి డైరెక్టర్గానో ప్రొడ్యూసర్గానో ఉంటేనో, హీరోగా ఉంటేనో హిట్లు ఫ్లాప్తో సంబంధం లేకుండా చాలామంది కంటిన్యూ అవుతారు. అది వేరే కేసు. కొందరైతే తాతలు అయిపోయినా కానీ తన తండ్రి పేరు చెప్పుకుని క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వేరే సినిమా. ఇప్పుడు అది చాలా పెద్ద చాప్టర్ అవుతుంది మాట్లాడితే. అలాంటి పుషింగు, బ్యాకప్ లేకుండా, అన్నిటికీ ముఖ్యంగా ఎలాంటి కుల సపోర్టు లేకుండా, వారసత్వంతో రాకుండా నిలబడడం రవితేజ స్పెషాలిటీ కదా. మామూలుగా రవితేజ ఇప్పటికీ సరదాగా చెప్తూ ఉంటాడు, ఇడియట్ వచ్చిన తర్వాత అబ్బాయి ఏంటి రియాక్షన్ అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ని అడిగితే, హిట్ కొట్టావు అబ్బాయి, నీ సంఖ నువ్వు నాకు అన్నట్టు. ఈ సినిమా ద్వారా నీ సంఖ నువ్వు నాకు అన్నాడు. అలా ఎందుకన్నాడు అంటే, నీకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటావో సస్తావో నీ ఇష్టం, ఇక ఏం చేసుకుంటావో చేసుకో అని దాని అర్థం కదా. అన్నట్టుగానే రవితేజ ఆ తర్వాత చాలా ఢక్కామొక్కిలు తిన్నాడు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా నిలబడుతూ ఉన్నాడు కదా ఇప్పటి వరకు. మోర్ దెన్ 2 decades అయింది, ఇప్పటికే 20 ఏళ్ళు దాటేసింది కదా. ఒక కమర్షియల్ హీరో గురించి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాలి? కమర్షియల్ హీరో అని మనం ముద్ర వేసి ఉంటామేమో, కానీ రవితేజ ఇంటెన్సిటీ ఏంటి అని చెప్పడానికి మనకి కొన్ని మైల్ స్టోన్ లాంటి సినిమాలు కనపడుతూ ఉంటాయి. రాజమౌళి సినిమాలో హీరో విలను పవర్ఫుల్ గా కనపడుతుంటారు కదా, కానీ విక్రమ్ రాథోడ్ని మించిన పవర్ఫుల్ క్యారెక్టర్ రాజమౌళి సినిమాల్లో ఎక్కడన్నా కనపడిందో మీకు? నాకైతే కనపడలా. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి. చూశారు కదా ఈ మీసం డైలాగ్. ఇంత గూస్ బంప్స్ వచ్చేలాగా ఆ క్యారెక్టర్ ని గ్రాబ్ చేసి జీవించినోడు రవితేజ కదూ. ఆ తర్వాత కమర్షియల్ సక్సెస్ సంగతి ఎట్లా ఉన్నా కానీ, నేనింతే సినిమాలో కనిపించిన ఫిలాసఫీ అయితే రియల్లీ అస్టానిషింగ్ అంటారు. అంటే మీరే తెలుసుకోండి అర్థం ఏంటో. అనిపిస్తుంది కదా నిజంగానే.
ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఓటముల్ని, ఛాలెంజెస్ని అన్నిటికీ మించి భుజం మీద నిలబడి ఈ భూమి నిన్ను పాతాళానికి తొక్కేస్తున్నట్టుగా వచ్చే ఒత్తిడిని ఎదురు తన్ని ఎలా నిలబడాలో ఆ క్యారెక్టర్ చూపిస్తుంది కదా. నేనింతేలో రవితేజని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం కదా. ఆ తర్వాత ఇంకెన్నో సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు, ఆకతాయి క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు, జస్ట్ రోలింగ్లో వెళ్ళిపోతున్నాడు అని అనిపించుండొచ్చు. అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో అయితే సక్సెస్ కోసం మొహం వాచిపోయేలాగా రవితేజ ఎదురు చూస్తున్న తీరు చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకైతే. అంతేనా? రవితేజ సినిమాలు ఈ మధ్యకాలంలో రొటీన్ అయిపోయాయని చాలామంది స్వీపీగా కామెంట్ చేస్తున్నారు, కానీ నాకైతే ఎంటర్టైనింగ్గా ఉన్నా కానీ రావాల్సినంత రిజల్ట్ రాలేదేమో అని అనిపించింది 2-3 సినిమాలు చూస్తే. మిస్టర్ బచ్చన్ చూడండి, ఎక్కడా పెద్ద బోర్ కొట్టినట్టు అనిపించదు, పాటలు ఊపేసినాయి కదా. పైగా అయినా సరే ఆ సినిమా ఎందుకో వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అంతెందుకు, నిన్నగాక మొన్న ఎప్పుడో మాస్ జాతర అనే సినిమా వచ్చింది కదా, అందులో పెద్ద తప్పుపడడానికి ఏముండదు, డిసప్పాయింట్ అయిపోయేది కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ సినిమా ఈజ్ దేర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కదా, కూర్చొని రిలాక్స్డ్గా చూడడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. గొప్ప సినిమా అని నేను చెప్పను, కానీ దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్కి ముందే నెగిటివ్ టాక్ ఎందుకో స్ప్రెడ్ అయింది. నేను అందుకోసమే ఆ మాట వాడా, వారసత్వం ఉండాలా, లేకపోతే క్యాస్ట్ బ్యాకప్ కావాలా, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేరా అని. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఆ క్వశ్చన్ కదూ. అన్నిటికీ మించి నేను ఇప్పుడు స్పెసిఫిక్గా రవితేజ గురించి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? అతని ఫిలాసఫీ, లైఫ్ని ఫేస్ చేసే తీరు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రవితేజ సినిమాల గురించి తప్పితే పర్సనల్ లైఫ్తో ఎప్పుడూ ఫోకస్లో లేడు. అప్పుడెప్పుడో 20 ఏళ్ళ నాడు కొందరు లేపిన పుకార్లు తప్ప ఒక్క ఫోటో కూడా ఎప్పుడు కనపడదు పర్సనల్ది. ఆ తర్వాత కదిపితే మాట్లాడే తీరు, వారిని ఇంత డెప్త్ ఉందా రవిలో అనిపిస్తుంది. ना फेल्यूर ना सक्सेस. आई डोंट टेक एनीथिंग सीरियसली. अब हिट फ्लॉप तो अपने हाथ में नहीं. చూసారుగా, హిట్ ఫ్లాప్ను ఒకేలాగా తీసుకుంటా అంటున్నాడు. హిట్ వస్తే నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోతాడట, ఫ్లాప్ వచ్చినా కానీ నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోతాడట, అంతే. అంతకు మించి పెద్ద జబ్బలు జరి చేసుకోవడం కానీ సెలబ్రేట్ చేసేసుకోవడం కానీ ఉండదు. ఆ తర్వాత కాంట్రవర్సీలైనా, ఫలానా వాడు ఫలానా వాళ్ళని అడ్డుకుంటున్నాడు లాంటి ప్రచారాల మీదైనా, లేదంటే కనుక నెగిటివ్ టాక్ మీదైనా సరే రవితేజ ఎప్పుడూ రెస్పాండ్ అవ్వడు. చూడండి, ఎందుకు అంటే ఐ ఆమ్ దేర్ హియర్ టు డూ మై డ్యూటీ అన్నట్టుగా మాత్రమే రవితేజ ఉంటాడు. నేను ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటా అని చెప్పే కాన్ఫిడెన్స్ కనపడుతూ ఉంటుంది కదా. అన్నిటికీ మించి ఏజ్ డిఫైనింగ్గా ఇప్పటికీ సేమ్ 20 ఏళ్ల నాటి ఎనర్జీ లెవెల్ని మెయింటైన్ చేయడానికి రవితేజ పడే తాపత్రయం, ఆ పెయిన్ బహుశా అతనికి మాత్రమే తెలిసేమో. అంతే కదా. నాకు ఇప్పటికీ గుర్తు, ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఇడియట్ హిట్ అయిన తర్వాత జనరల్గా ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఎవరో ఒక మీడియా పర్సన్ అన్నాడు, లేట్ వయసులో ఘాట్ ఇమేజ్ వచ్చిందా నీకని. అంటే రవితేజ చాలా స్పోర్టివ్గా ముఖం మీద నవ్వు చెదిరిపోకుండా 10 ఓవర్లో 20 ఓవర్లో గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తాం. ఆ తర్వాత క్యాచ్ వచ్చిందనుకోండి, అంతకు ముందు వెయిటింగ్ అంతా వేస్ట్ అయిపోయినట్ట, లేదంటే క్యాచ్ రావడం లేట్ అయిపోయినట్ట కాదు కదా, ఎంజాయ్ ద క్యాచ్ అన్నాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూసిన ఎక్స్పీరియన్స్ అప్పుడెప్పుడో. అందుకోసమే అదే ఫిలాసఫీని, అదే పాలసీని ఇప్పటికీ ఫాలో అవటం కనపడుతుంది. ఎలాంటి బ్యాకింగు లేకుండా, ఎవరి సపోర్టు లేకపోయినా లైఫ్లో గేట్ క్రాష్ చేయటం అంటారు కదా, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు కదా, ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా. అలాంటి ఫస్ట్ జనరేషన్కి రవితేజ ఖచ్చితంగా ఇన్స్పిరేషనే అని నాకు అనిపిస్తుంది. మీరైతే ఏమంటారు? ఒపీనియన్ని షేర్ చేయండి.